సో, ఆల్ రైట్ గైస్. సో, మనం ఇక్కడ చూసుకున్నట్టయితే టీఎస్ ఎంసెట్ 2024 అలాట్‌మెంట్ ఎప్పుడంటే, సో, మనకొచ్చేసి మనం 2 డేస్ ఎక్స్‌టెండ్ చేసి కదా సీఈసీ గురించి 2 డేస్ ఎక్స్‌టెండ్ అయింది మనకి వెబ్ ఆప్షన్స్. సో, మనం ఒకవేళ షెడ్యూల్ చూసుకున్నట్టయితే మనకు 19 కని ఉంది ఈ మంత్. సో, 19కి ఉంది కాబట్టి మాక్సిమం వాళ్ళు 19 లోపు ఇస్తారు. ఈరోజు ఆన్ బిఫోర్ 19 ఉంది. ఈరోజు రేపు పక్కా వస్తది 19 లోపు. సో, జస్ట్ వాళ్ళు జనరేట్ చేసేదే కాబట్టి కంప్యూటర్ జనరేట్ కాబట్టి పక్కా వస్తది మీకు. రేపు ఏ టైంకి రావచ్చంటే మనము అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే మార్నింగ్ వచ్చింది. లాస్ట్ ఇయర్ చూస్తే నైట్ వచ్చింది మొత్తం నైటు. సో, మార్నింగ్ నుంచి నైట్‌లో ఎప్పుడైనా రావచ్చు. మాక్సిమం మార్నింగ్ వచ్చేస్తది మీకు. ఎల్లుండి కొంచెం 2 డేస్ డిలే అయింది కాబట్టి నైట్ రావచ్చు ఈసారి అయితే చూసుకున్నట్టయితే మనకి. నా అంచనా ప్రకారం నైట్ రావచ్చు. సో, మీరు ఎప్పుడొచ్చినా సరే మీరు రెడీ ఉండండి. ఐ హోప్ మీ అందరికీ వస్తదనుకుంటున్నాను సీటు. సో, మీకు ఏ డౌట్ ఉన్నా సరే, మీకు ఏ కాలేజ్ వచ్చినా సరే నాకు ఒకసారి ఇన్‌స్టాలో మెసేజ్ చేయండి. డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇస్తాను. నాకు ఒకసారి మెసేజ్ చేసి మీరు చెప్పండి మీకు ఏ కాలేజ్ వచ్చింది, ఏ కాలేజ్ లేదనేది. సో, దాన్ని బట్టి మీకు అక్కడున్న సీనియర్స్ ఎవరుంటే పరిచయం చేపిస్తా. ఆ కాలేజ్ గురించి, ఆ ప్లేస్‌మెంట్ గురించి ప్రతి దాని గురించి చెప్తాను. ఒక్కసారి మీరు నాకు కన్సిడర్ అవ్వండి. మళ్ళీ ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చి. సో, బై గైస్ మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సో, నేను ప్రతిది చెప్తాను. మీకు ఏ కాలేజ్ సెకండ్ ఫేజ్ ఎట్లా పెట్టాలి, థర్డ్ ఫేజ్ ఎట్లా పెట్టాలి, మంచి కాలేజా కాదా, మీకొచ్చిన కాలేజ్, ఆ కాలేజ్ మంచి బ్రాంచా కాదా ప్రతిది చెప్తాను నేను. ఒక్కసారి నేను ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు మెసేజ్ చేయండి చాలు.